సింహాద్రి అప్పన్న గోవింద గోవింద. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 10న సింహాద్రినాథుడికి చివరి విడత చందన సమర్పణ జరగనుంది. 10వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకే సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలను నిర్వహిస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలతో మిళితం చేసి సిద్ధం చేసి గంధాన్ని స్వామికి సమర్పిస్తారు. 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయలేని వారి కోసం ఆలయ ప్రదక్షిణకు అవకాశం కల్పిస్తారు. తెల్లవారుజామున 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆలయం వెలుపల భక్తులు ప్రదక్షిణ చేయవచ్చు. 10వ తేదీ ఆలయ ప్రదక్షిణ పూర్తి చేసుకుని సింహగిరికి వచ్చిన భక్తులను కొండ దిగువకు చేర్చేందుకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించినట్లు ఈవో తెలిపారు. దీనికోసం 50 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆషాఢ పౌర్ణమి నాడు భగవద్ రామానుజాచార్యులు ఢిల్లీ పాదుషాను పాండిత్యంలో మెప్పించిన ఘట్టాన్ని పురస్కరించుకొని సింహాచలం ఆలయంలో ఢిల్లీ విజయోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా 10వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు. తేదీ తెల్లవారుజామున ఉదయం 5:30 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనాలు కల్పిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఈవో తెలిపారు. 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సింహాచలం కొండ దిగువన ఉన్న తొలిపావంచ నుంచి అప్పన్న స్వామి విగ్రహంతో పుష్పరథం ప్రారంభమవుతుంది. ఈ రథాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించనున్నారు. రథంతో పాటు లక్షలాది మంది భక్తజనం గిరి ప్రదక్షిణలో పాల్గొని గిరి ప్రదక్షిణ పూర్తి చేసి సింహాద్రినాథుడిని దర్శించుకుంటారు. తొలిపావంచ నుంచి ప్రారంభమయ్యే ప్రదక్షిణ పాత అడవివరం మీదుగా పైనాపిల్ కాలనీ, ముడిసర్లోవా, హనుమంతవాక, విశాలాక్షి నగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, ఎంవిపి కాలనీ, వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్బి కాలనీ, సీతమ్మధార, అల్లూరి విగ్రహం, బాలయ్య శాస్త్రి లేఅవుట్, పోర్టు స్టేడియం, కంచరపాలెం, మాధవధార, మురళీనగర్, ఎన్ఏడి కూడలి, గోపాలపట్నం బంకు, ప్రహ్లాదపురం, పాత గోశాల కూడలి మీదుగా తిరిగి తొలిపావంచ వద్దకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. ఓం శ్రీ ద్వయావతార సింహాద్రి అప్పన్న స్వామిని నమః. తగిన జాగ్రత్తలు తీసుకొని గిరి ప్రదక్షిణ పూర్తి చేసి స్వామివారి దర్శనాన్ని చేసుకొని స్వామి అనుగ్రహానికి పాత్రులవ్వండి.